గాయ్స్ ఈరోజు మనము హోటల్ స్టైల్లో ఇడ్లీ పొడి తయారు చేసేసుకుందాం. ఒక్కసారి చేసుకుంటే చాలు 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి. బాగా దూరగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు వేసుకొని కొన్ని నిమిషాల పాటు గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనము లాస్ట్లో తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఇవి చల్లారైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి నేను దాదాపు 15-20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి కారం లేవు, కలరు చాలా బాగుంటుంది. ఇది చింతపండు కాస్త ఈ కరివేపాకు వేసుకొని బాగా కొద్దిసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీలో పిండి చేసుకోవాలి. ఇది ఇడ్లీకైనా దోశలకైనా కానీ చాలా బాగుంటుంది. ఇంకా పొడి దోశ, మసాలా దోశలకు కానీ యూస్ చేసుకోవచ్చు మనం బాగా.